నమస్తే అండి. పోరాటాల పురుటుగడ్డ శ్రీకాకుళం జిల్లా. గత 2 రోజులుగా శ్రీకాకుళం ప్రజలు, అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ ప్రతి ఒక్కరు మాట్లాడుకునేది గత ప్రభుత్వంలో శాసన సభాపతి తమ్మినేని సీతారాం గారి గురించి. ఇప్పుడే అందరికీ తెలిసిందేమో ఆయనేంటి, ఆయన ఘనకార్యం ఏంటి, శ్రీకాకుళం జిల్లాలో ఎప్పుడు కూడా ఇలాంటివి లేనివి ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో కూడా ఈ విధంగా జరుగుతుందా అని ఘనకార్యాలు సాధించిన మా స్పీకర్ గారి గురించి మాట్లాడుకుంటే మీరందరూ ఇప్పుడు చూస్తున్నారు. కానీ మేము గత కొన్ని సంవత్సరాలుగా మేము పడతనం చూస్తున్నాం ఎన్నో. అయితే మా వాయిస్ అప్పుడు అంతగా వెళ్ళకపోవచ్చు. కానీ నేను ఇప్పుడు చెప్తుంది ఏంటంటే, అయ్యా స్పీకర్ గారు, మాజీ స్పీకర్ గారు, మీరు గతంలో మేము పోరాటాలు చేస్తే మీ అవినీతిపై, మీరు చేస్తున్న దౌర్జన్యాలపై మేము పోరాడితే మా మీద అప్పుడు బలవంతంగా కేసులు పెట్టి మమ్మల్ని కొట్టించి మా మీదే మళ్ళీ తిరిగి కేసులు పెట్టి ఈ రోజుకి ఒక 2 కేసుల్లో నేను ఇప్పటికీ కోర్టు చుట్టూ తిరుగుతున్నా. కానీ కోర్టే ఒక కేసు మీరు ప్రభుత్వ అధికారుల చేత బనాయించి నా మీద వాళ్ళకి ఒత్తిడి తెచ్చి కేసు పెట్టిన కేసు ఈరోజు ఆ కోర్టు కొట్టివేసింది. ఎందుకు? దాంట్లో వాస్తవాలు లేవు. మళ్ళీ సేవాట్లు పెట్టి, అధికారులకు సేవాట్లు పెట్టి కేసు అనేది న్యాయస్థానం తీసేసింది. మరి ఇప్పటికే ఇంకా మేము కొన్నిటి గురించి తిరుగుతున్నాం. అది కూడా ఏదో రోజు అవి కూడా తీసే పరిస్థితి. కానీ మా గొంతు మీరు నొక్కేయడం ఎంతగా నొక్కారో, మీరు చేసిన ఘనకార్యాలు ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే మామూలు కాదు కదా. ఏంటయ్యా, కనీసం ఒక డెత్ సర్టిఫికేట్ సృష్టించి బతికున్నోళ్ళని చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ సృష్టించడంలో ఇది మామూలు విషయమా? మీరు అప్పుడు ఒక సభాపతి అయి ఉండి, ఒక గౌరవమైన ఒక పదవిలో ఉండి, ఆ రోజు ఈ విధంగా మీరు పదవిలో ఉండి చేసే ఇలాంటి పోరంపోకు పనులా చేసేది? ఎవరు చేస్తారు ఇలాంటి పనులు? ఇదా మీరు చేసింది? పైగా మీరు మళ్ళీ చెప్పేవి నీతి కబుర్లు. మీరు ఎన్ని నీతి కబుర్లు చెప్పినా ఈరోజు న్యాయం కోసం పోరాడినాల మీద మీరు కేసులు బనాయించుతారు, మమ్మల్ని కోర్టుల చుట్టూ తిప్పిస్తారు, మమ్మల్ని కొడతారు. ఆ రోజు సుమారుగా మీరు ఒక 100 మంది వచ్చి మాకు 12 మంది మీద మీరు దాడి చేశారు. ఈరోజు భగవంతుడు అనేవాడు ఉన్నాడండి, ఊరికే పోదు. ఆ రోజు నీ కొడుకు మీరు అసలు మీరు మాట్లాడింది ఏంటి, ఎంతమంది ఉన్నారో బాధేయండి. ఈ రోజుకి కూడా నా ఫేస్బుక్ దీంట్లోకి వెళ్ళిపోయి చూస్తే అది ఆ వాయిస్ వినిపిస్తుంటది. ఎందుకంటే ఎంతమంది ఉన్నారో బాధండి. ఒకడు వచ్చి ఫోన్లో మాట్లాడుతుంటే ఆడికి చెప్పడం. నేనేం చెప్తున్నానంటే, అయ్యా సీతారాం గారు, బ్రతికున్న మనిషిని మీరేమో చంపేసి డెత్ సర్టిఫికేట్ ఒక నకిలీగా సృష్టించారు. అదేవిధంగా ఉన్న వారసుల్ని మీరు వేరే వారసుల్ని, ఎక్కడో ఒడిశా నుండి వారసులను తీసుకొచ్చి ఇందులో నకిలీ వారసులను పెట్టారు. ఇది మామూలుగా నిజంగా నాకు అనిపిస్తుంది, శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి ఘనత ఏదైనా ఉన్నదంటే అది మీకే. ఎందుకంటే ఏదైనా మీరు చేయగలరు, ఎందుకంటే మీరు మాటకారి. పైగా నేను నిజం చెప్తున్నా, రామ్ గోపాల్ వర్మ గారు కానీ ఇదంతా చూసితే ఖచ్చితంగా శ్రీకాకుళంలో ఏదైతే ఈ ఘటన ఉందో, ఇప్పుడు మీరు చేస్తున్నది నకిలీ వారసులు, అలాగే బతికున్న మనుషుల్ని డెత్ సర్టిఫికేట్లు సృష్టించడంలో ఆయన నిజంగా వినుంటే రామ్ గోపాల్ వర్మ గారిని చూస్తే ఖచ్చితంగా సినిమా తీస్తాడు. ఎందుకంటే ఆయన రక్త చరిత్ర లాంటి సినిమాలు, బెజవాడ లాంటి సినిమాలు తీసిన ఘనత రామ్ గోపాల్ వర్మకు ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా మీరు రాబోయే మన కాలంలో అయితే, త్వరలో అయితే శ్రీకాకుళం గురించి ఒక సినిమా అయితే రామ్ గోపాల్ వర్మ తీస్తాడని నేనైతే ఆశిస్తున్నాను. ఎక్కడికి వెళ్తుంది సార్ సమాజం? ఒక చట్టబద్ధమైన ఒక అసెంబ్లీ స్పీకర్గా ఉండి టైంలో ఈ పనులన్నీ మీరు చేశారు.
దీంతో పాటు ఇవే కాకుండా ఇంకా మళ్ళీ అక్కడ కొంతమంది భూములు కబ్జా చేసేశారు, ప్రహరీలు కట్టారు. పర్మిషన్ లేకుండా దాదాపుగా ఒక 6 ఫ్లోర్‌లో, 7 ఫ్లోర్‌లు కాలేజీలు లేపారు. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే సీతారాం గారు ఇదే ఏంటిది ఈ నకిలీ డెత్ సర్టిఫికేటో లేదంటే ఇలాంటివేవో సృష్టించారని అనుకుంటున్నారు గానీ, ఇంక తెలీదేమో 4 రోజులు, 5 రోజుల్లోనో, 10 రోజుల్లోనో, ఒక నెల రోజుల్లోనో కళాశాలలు అదే కదా మీ కాలేజీల్లో కొన్ని జరిగాయి. ప్రజలందరికీ తెలీదు. త్వరలో బయటపడతాయని నేను అనుకుంటాను. ఖచ్చితంగా ప్రజలందరూ వేచి చూడండి. త్వరలో కూడా కొన్నొస్తాయి.